సార్ మీ సెలవు వచ్చేస్తుంది సార్, మేము మిమ్మల్ని ఏం అనలేము. కొంచెం కొంచెం అర్థం ఈరోజు జనవరి 20వ తారీఖు కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మేము యూకే ఇండియా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇది భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో పెట్టడం జరిగింది. వారం రోజుల నుంచి మా డాక్టర్ వర్మ గారు అందరికీ కూడా మొత్తం పల్లెకి ఊరికి మేము అవేర్నెస్ చేయటం జరిగింది. అంటే నేను ఎవరెవరినైతే పిలిచానో పెద్దలందరూ కూడా రావటం, ఈ క్యాంపు చూసి నెక్స్ట్ మేము పెడతాం, మా ఊర్లో మేము పెడతామని నేను పిలవటానికి కారణం అది. వారందరూ చూసి కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను పేషెంట్లు అందరూ వచ్చారు. మా డాక్టర్ వేణు గారు చూస్తూ ఉంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉందమ్మా. కాళ్ళల్లో నరాలు చచ్చిపెడిపోయాయి ఎంతోమందికి. ఇప్పుడు మేము టెస్ట్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కిడ్నీ తేడా వచ్చింది, కాళ్ళు పుండ్లు పడిపోయాయి. అయితే మేము ఈ అవేర్నెస్ చూసి చాలా ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం వారిని వదలకూడదు, వీళ్ళందరికీ బాగు చేయాలి. కృష్ణరాజు గారి కోరిక ప్రకారం మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలి, అదే ఆయన కోరిక. ఆయన కోరికనైతే మేము నెరవేరుస్తాం మీ అందరి సహకారంతో కూడా. ఈ క్యాంప్ కొనసాగుతుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. ఇంకా ఉన్న పెద్దలను కూడా మాకు సహకరించాలని కోరుతాము. అయితే ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదం జరుపుకుంటున్నాను. అంటే ఈరోజు ఇక్కడ క్యాంపు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి గుండెల్లోని కృష్ణరాజు గారు కనిపిస్తున్నారు, అది నా కోరిక. ఆయన అక్కడికి వెళ్ళలేదు, మన మధ్యలోనే ఉన్నారు, ఆయనే జరిపిస్తున్నారు ఈ క్యాంపు కూడా. అలా వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. మధుమేహం వచ్చిన వాళ్ళకి అందరికీ కొంతకాలం తర్వాత పాదంలో ఉన్న నరాలు డ్యామేజ్ అవుతాయండి, అందరికీ అవుతుంది. బాగా జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి ముందుగానే నరాలు డ్యామేజ్ అవుతాయండి. అలా డ్యామేజ్ అయిన సంగతి ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. ఆ డ్యామేజ్ అయినప్పుడు నరాలు స్పర్శ పోవటం వల్ల, ఆ తర్వాత చిన్న చిన్న దెబ్బల వల్ల కూడా పెద్ద పుండులుగా మారి ఇన్ఫెక్షన్లు వచ్చేసి ఆ కాలు తీసే ప్రమాదం వస్తుందండి. దానికి షుగర్ ఉన్న వాళ్ళందరికీ మొదటి నుంచి నరాల గురించి టెస్ట్ చేస్తే నరాలు డ్యామేజ్ ఉన్న వాళ్ళకి దానికి సరిపడు ట్రీట్మెంట్ కానీ ఇస్తే వాళ్ళు కాలు తీసేంత ప్రమాదం మనం పూర్తిగా నివారించవచ్చు. అలానే కాకుండా నరాలు ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఒక వేరే విధంగా టెస్టులు చేస్తూ వాటికి వేరే విధంగా ట్రీట్మెంట్లు ఇస్తే కూడా మనకి పాదం పోయే అవకాశం తగ్గించవచ్చు. గారి జయంతి సందర్భంగా ఆయన మొదలుపెట్టినటువంటి డయాబెటీస్ పేషెంట్స్కి ఏదైతే హెల్త్ క్యాంపులు మొదలుపెట్టారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ శ్యామలాదేవి అమ్మగారు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏదైనా గ్యాంగ్రీన్ అయితే కాలు తీసేయాలని చెప్పేసి చెప్పడం, వేళ్ళు తీసేయాలని చెప్పడము జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా డాక్టర్ వేణు గారు అలాగే వర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతున్న సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ప్రజలలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక సభ్యునిగా ఆయన మారిపోయి ఇవాళ ప్రజల కోసము పరితపించినటువంటి ఒక నాయకుడిగా, ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము
కంటిన్యూ చేయడం అనేది కూడా నిజంగా శుభసూచకం. అలాగే ఇవాళ గ్యాంగ్రీన్ను కూడా పుండ్లను కూడా ఇవాళ ఏమీ లేకుండా చేసి కాలు తీసేయకుండా వేళ్ళు తీసేయకుండా ఇవాళ వైద్య సహకారం అందిస్తున్నటువంటి వైద్య బృందానికి, అలాగే ఈ కార్యక్రమము ఇలాగే దిగ్విజయంగా కంటిన్యూగా ప్రజలకు అందుబాటులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆయన శాంతికి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ రేబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఇలా ఇంటి కార్యక్రమాలతో ప్రతి ఒక్కరి నమస్కారం అండి. ఈరోజు మన కృష్ణరాజు గారు మనలో లేకపోయినా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా చేస్తూ, ఎందుకంటే ఆయన కృష్ణరాజు గారు మాకు గతంలో అంటే గణపవరం మండలం ఇక్కడ నరసాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నది, మాకు కూడా ఇక్కడ ఎంపీగా చేసి ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మా ఊరితో మాది పత్తేపురం గ్రామంలో మూర్తిరాజు గారి ద్వారా వారి ఇంటికి రావటం, వాళ్ళు అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేయటం, ఆయనతో చాలామందికి మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో అభిమానించే నాయకుడు. అలాగే సినిమా యాక్టర్గా కూడా మా ఊర్లో ఆ రోజున మధుర స్వప్నం అనే సినిమాను కూడా తీసి ఉన్నారు. ఆ రోజుల్లో మధుర స్వప్నంలో ఆ రోజు కూడా